ఇక డీటెయిల్స్ చూస్తే అనూహ్య పరిణామాల నడుమ వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని ఆ పార్టీ అధినాయకత్వం ఖరారు చేసింది. మారేపల్లి సుధీర్ కుమార్ను ఎంపిక చేసింది. ప్రస్తుతం ఆయన హన్మకొండ జడ్పీ చైర్మన్గా సుధీర్ కుమార్ కొనసాగుతున్నారు. ఇక నిజానికి మాజీ మంత్రి టి రాజయ్యకు ఈ సీటు ఇవ్వాలని ఒక దశలో బీఆర్ఎస్ అధినాయకత్వం భావించింది. ఈ క్రమంలోనే కొన్నాళ్లుగా పార్టీకి దూరంగా ఉన్న రాజయ్య తిరిగి బీఆర్ఎస్కు దగ్గరయ్యారు. టికెట్ విషయంలో చర్చలు కూడా జరిపారు. కానీ ఎవరు ఊహించని విధంగా మారేపల్లి సుధీర్ కుమార్ను బీఆర్ఎస్ అధినాయకత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా వరంగల్ ప్రతినిధి వాసు ఫోన్ ద్వారా అందిస్తారు. వాసు, సంపత్, వరంగల్ ఎంపీ స్థానానికి సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థిగా మారేపల్లి సుధీర్ కుమార్ ని పార్టీ అధినేత కేసీఆర్ ఆయనకు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ప్రధానంగా ఈయన హన్మకొండ జిల్లా జడ్పీ చైర్మన్ గా కొనసాగుతున్నారు. 2001 నుంచి పార్టీలో అవకాశం ఇచ్చింది. ప్రస్తుతానికి ఈయన ఫామ్ హౌస్ లో ఇవాళ ఉదయం నుంచి కూడా వరంగల్ ఎంపీ స్థానానికి సంబంధించి అభ్యర్థుల ఖరారు చేసేందుకు కేసీఆర్ వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. అయితే ఒక దశలో స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పేరు కూడా తెరపైకి వచ్చింది. ఆయనను కూడా పిలిపించి కేసీఆర్ మాట్లాడతారని ప్రచారం జరిగినా కూడా చివరి నిమిషంలో రాజయ్య పేరు ఆయనని ఖరారు చేయకుండా సుధీర్ కుమార్ కి టికెట్ కన్ఫర్మ్ చేశారు కేసీఆర్. ఇంతకు ముందు వరంగల్ కు సంబంధించి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడెం శ్రీఆర్ కూతురు కడెం కావ్యకి పార్టీ టికెట్ ఇచ్చింది. అయితే ఆమె అనూహ్యంగా పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరటం, ఆ తర్వాత ఆమెకి కాంగ్రెస్ పార్టీ నుంచి వరంగల్ ఎంపీ సీట్ ఇవ్వటం ఇవంతా కూడా జరిగిపోయింది. ఆ క్రమంలోనే మళ్ళీ పార్టీ అభ్యర్థిని ఎంపిక చేయాల్సిన బాధ్యత కేసీఆర్ తీసుకొని ఆయన ఈ వరంగల్ సంబంధించి చాలా మంది నేతలు అంటే రిజర్వ్డ్ స్థానం ఎంపీ సీట్ అది, అక్కడ చాలా మంది రిజర్వ్డ్ సంబంధించిన నేతలు పార్టీకి సంబంధించిన వర్క్ చేసిన వాళ్ళు చాలా మంది సీటు ఆశించారు. కానీ చివరి నిమిషంలో సుధీర్ కుమార్ వైపే కేసీఆర్ మొగ్గు చూపారు. ఆయనకి టికెట్ కన్ఫర్మ్ చేశారు. ఈ రకంగా చాలా మంది పెట్టుకున్న ఆశలన్నీ కూడా కేసీఆర్ అనూహ్యంగా ఈ సుధీర్ కుమార్ పేరు తెరపైకి తీసుకురావడంతో ఆ పార్టీకి సంబంధించిన జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా చర్చించినట్లుగా సమాచారం ఉంది. వారి ద్వారా ఈయనని ఓకే చెప్పించుకొని సుధీర్ కుమార్ కి టికెట్ కన్ఫర్మ్ చేశారు కేసీఆర్. సంపత్, ఓకే వాసు, ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే రాజయ్యకు టికెట్ ఖరారు చేసిందని అంటే కేసీఆర్ నుంచి పిలుపు వచ్చిందని వార్తలు గుసగుసమన్నాయి. మరి ఈ ఆకస్మిక మార్పులకు గల కారణాలేంటి? అంటే హన్మకొండ జడ్పీ చైర్మన్సన్కి టికెట్ కేటాయించడాన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే రాజయ్యకి ఇస్తే అంటే ఎదుర్కొనే సత్తా లేదని అనుకోవాలా? సంపత్, అట్లేం కాదు. తాటికొండ రాజయ్య ఆయనకి కడెం శ్రీహరికి టికెట్ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఎందుకో మరి ఆయన కాంగ్రెస్ పార్టీలో అఫీషియల్ గా చేరలేదు. కాకపోతే సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు, అట్లాగే ఢిల్లీకి వెళ్లి మల్లికార్జున ఖర్గేని కూడా కలిశారు. కానీ కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా ఆయన చేరలేదు. ఆయన వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి కూడా అవుతారని చెప్పి ప్రచారం జరిగింది. కానీ అది కూడా చివరి నిమిషంలో కడెం శ్రీహరి పార్టీలోకి రావటము, అట్లాగే కడెం శ్రీహరి లాంటి సీనియర్ నేత పార్టీలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీ ఆయనకి కమిట్మెంట్ ఇస్తే ఆయన కూతురికి ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి ఆయన కూతురికి సీట్ కన్ఫర్మ్ అయింది. కానీ కడెం శ్రీహరి రావడంతో కడెం కావ్యకి సీట్ ఇవ్వాల్సి వచ్చింది. దీంతో రాజయ్య అటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా ఆయన అఫీషియల్ గా చేరలేదు, ఇటు బీఆర్ఎస్ కి దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో రాజయ్యకి మళ్ళీ సీట్ ఇస్తారు బీఆర్ఎస్ తరఫున అనేది ప్రచారం జరిగింది. ఆయన ఉదయం నుంచి కూడా ఆయన ఫామ్ హౌస్ పిలిపించుకొని మాట్లాడుతున్నారని ప్రచారం జరిగింది. కానీ రాజయ్యకి ఇస్తే మళ్ళీ ఆయన జిల్లాలో రాజయ్యకి సంబంధించిన ఈ వర్గాలు కానీ అట్లాగే ఆయన వ్యతిరేకిస్తున్న జిల్లాకు సంబంధించిన సీనియర్ నేతలు కానీ మళ్ళీ ఆయనతో కలిసి పనిచేస్తారా లేదా అనేది కూడా పార్టీ ఆలోచించింది. ఆ క్రమంలోనే ఒక కొత్త వ్యక్తికి ఇవ్వాలని చెప్పి పార్టీ నిర్ణయించింది.
ఇప్పటికే ఆయన ప్రజా జీవితంలో ఉన్న జడ్పీ చైర్మన్ గా ఉన్న ఈ సుధీర్ కుమార్ పేరుని తెరపైకి తీసుకొచ్చారు. మధ్య మార్గంగా చాలా పేరు తెరపైకి రావటము, ఆయనకి సంబంధించి జిల్లాలో ఉన్న సీనియర్ నేతల్ని కూడా ఆయన సంప్రదించి కేసీఆర్ సంప్రదించి వాళ్ళతోని ఓకే అనిపించుకున్న తర్వాత సుధీర్ కుమార్ పేరు ఆయనని అధికారికంగా అభ్యర్థిగా పార్టీ ప్రకటించి కానీ అసంతృప్తిగా ఆయన కానీ వీళ్ళందరితోని ఆ కోణంలోనే ఆయన టికెట్ ఇవ్వకపోవచ్చు అని చెప్పి పార్టీ సమాచారం ఇస్తా ఉంది సంపత్. ఓకే రైట్, థ్యాంక్ యూ వాసు.